హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మహానటి సావిత్రి గారి గురించి కొంచెం చెప్పుకుందాం. మహానటి అనే సినిమా పేరుతోటి నాగశ్విన్ చాలా వరకు ఆవిడ జీవితాన్ని ఆవిష్కరించాడు. అత్యద్భుతమైన సన్నివేశాలను కూడా తను చూపించడం జరిగింది వెండి తెరపై. అయితే కొన్ని తెలియని విషయాలు మీకు చెప్పడానికి కూడా నేను ట్రై చేస్తాను. చాలా మంది అనుకున్నట్టు సావిత్రి గారి ఫస్ట్ మూవీ దేవదాస్ సినిమా కాదు. అంతకు ముందే పాతాళ భైరవ్ అనే సినిమాలో ఒక డాన్సర్ గా చేసింది ఆవిడ. అలాగే ఆ సినిమా రిలీజ్ కి ముందు, దేవదాస్ కి ముందు పెళ్లి చేసి చూడు అనే సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా కొంచెం గుర్తింపున్న పాత్రలో నటించింది సావిత్రి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పుకునేది ఏంటంటే, అంతమంది భార్యలు, ఇద్దరు భార్యలు ఆల్రెడీ ఉన్న జమినీ గణేశన్ ని సావిత్రి గారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఎలా చేసుకోవాల్సి వచ్చింది అని. అయితే సినిమాలో చూపించినట్టు అందరికీ వాళ్ళిద్దరూ కలిసి తిరగటం వల్ల, లేకపోతే వాళ్ళిద్దరూ కొన్ని మాల్స్ లో కానీ షూటింగ్స్ లో కానీ కనిపించడం వల్ల వాళ్ళిద్దరికి పెళ్ళైందనే పుకార్లు రాలేదు. ఒక లక్స్ కంపెనీ ఫస్ట్ సావిత్రి గారిని అప్రోచ్ అయ్యారు. లక్స్ కంపెనీలో మీరు సినీ తారల సబ్బులాగా దీన్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఎంతో బతిమిలాడితే ఫస్ట్ సూపర్ స్టార్ ఆవిడ. ఒక యాడ్ ఫిలింలో నటించే సూపర్ స్టార్. ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీల్లో యాడ్ ఫిలిమ్స్ లోపల సూపర్ స్టార్ నటిస్తారు, కానీ లక్స్ లో ఫస్ట్ నటించింది సావిత్రి గారు. సో అక్కడ సంప్రదించినప్పుడు కొన్ని కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసేటప్పుడు అనుకోకుండా పొరపాటున సావిత్రి గణేశన్ అని రాసేశారట. సావిత్రి గణేశన్ అని రాసేసరికి ఇక పూర్తి స్థాయిలో అందరికీ అర్థమైపోయింది, జమినీ గణేశన్ గారిని చేసుకుంది సావిత్రి అని. సో ఈ విషయం, పర్సనల్ విషయం పక్కన పెడితే, సావిత్రి గారికి దేవదాస్ సినిమాలో ఆపర్చునిటీ కూడా చాలా కాకతాళీయంగా, అంటే అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఎలా వచ్చింది అంటే, అందులో ఫస్ట్ అంజలి గారిని అనుకున్నారు దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన. సో అంజలి గారికి ఆ రోజు రావడం కుదరకపోవడం వల్ల, లేకపోతే కీలుగుర్రంలో ఆల్రెడీ నేను చేశాను, మొనాటనీ అవుతుంది, నాకు పార్వతి చదివాను, అంత ప్యాథటిక్ సినిమా, చాలా క్లైమాక్స్లో విపరీతమైన విషాదం ఉంటుంది, అది నేను చేయలేను అని అంజలి గారు చెప్పడం వల్ల సావిత్రి గారిని ఎంపిక చేశారు. మరి కేవలం అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన సావిత్రి గారు అంత పెద్ద బరువైన, చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ని ఎలా చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ నాగేశ్వరరావు గారికి ఈక్వల్గా ఆవిడ తన పర్ఫామ్ చేయగలిగారు. దేవదాస్ లోపల పార్వతిగా ఇప్పటికీ అందరూ అప్పటి తరం హీరోయిన్లకి, ఇప్పటి తరం హీరోయిన్లకి ఒక బెంచ్ మార్క్ గా, ఒక డిక్షనరీ లాగా మిగిలిపోయారు. దేవదాస్ సినిమాలో సావిత్రి గారికి ఎలాగా ఒక అనుకోకుండా ఆపర్చునిటీ వచ్చిందో కాకతాళీయంగా, అదే ఫార్చునేట్ ఆవిడ సూపర్ స్టార్ చేసింది మిస్సమ్మ సినిమాతో. మిస్సమ్మ సినిమా కూడా భానుమతి గారు చేయాల్సిన సినిమా. అయితే ఇక్కడ భానుమతి గారి గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. భానుమతి గారిని ఫస్ట్ మిస్సమ్మ సినిమాలో అనుకున్నారు. దీనిలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు చేసిన విషయం తెలిసిందే. రామారావు గారి పేరుగా భానుమతి గారు. అయితే నాగేశ్వరరావు గారికి కానీ, రామారావు గారికి కానీ భానుమతి గారంటే చాలా భయం అప్పట్లో. ఆవిడకి అట్లీస్ట్ ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, లేకపోతే సీన్ లోపల డైరెక్టర్ చెప్పినట్టు ఆవిడ భుజం మీద చెయ్యాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళి ఆవిడ పర్మిషన్ తీసుకునేవారంట. డైరెక్టర్ గారు ఇలా చెప్తున్నారండి, మీ భుజం మీద ఇలా చెయ్యేసి నిలబడాలట, నేను మీకు ఓకేనా అని చెప్పి. అయితే వెంటనే భానుమతి గారు ఏంటి అంటే, క్లోజ్ దగ్గరగా ఉంటే సరిపోతుంది కదా, మీద చెయ్యేసేటంత డెప్త్ ఏముంటుంది సీన్లో అంటే, మళ్ళీ డైరెక్టర్ భయపడుతూ వచ్చి, భానుమతి గారు ఇద్దరు భావమరదళ్ళు కాబట్టి ఆ మాత్రం ఇంటిమసీ ఇద్దరికి ఉంటుంది, సో ఇలా చేస్తేనే బాగుంటుందని కన్విన్స్ చేస్తే తప్ప భానుమతి గారు కొన్ని సీన్స్కి, ఇంటిమసీ సీన్స్కి, ఆ రొమాంటిక్ సీన్స్కి ఒప్పుకునేవాళ్ళు కాదు. భానుమతి గారికి ఇందులోపల ఎందుకో పాత్ర నచ్చకపోవడమో, లేకపోతే లేట్గా రావడమో, డైరెక్టర్ గారికి అండ్ భానుమతి గారికి ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. సో భానుమతి గారు ఆ సినిమాలో లేరు. ఇక నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అంటే సావిత్రి గారు. సావిత్రి గారు మిస్సమ్మ సినిమా చేయడం, మిస్సమ్మ సినిమా సూపర్ హిట్ అవ్వడం, అదేవిధంగా మాయాబజార్ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చేసుకున్నారు. ఓవర్ నైట్ సూపర్ స్టార్, ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ అయిపోయారు సావిత్రి గారు. సావిత్రి గారు పెళ్లి కాక ముందు చాలా నాటీగా ఉండేవాళ్ళు. షూటింగ్ లొకేషన్స్ లో కూడా చాలా నాటీగా ఉండేవాళ్ళు. అంటే ఎస్వి రంగారావు గారిని బాగా టీజ్ చేసేవారట సావిత్రి గారు. ఆయనలాగా మాట్లాడటం, ఆయన ఇలా నడిచినట్టు ఆయన ముందే యాక్ట్ చేసి చూపిస్తుంటే చూసిన కేవీ రెడ్డి గారు, మాయాబజార్ సినిమా డైరెక్టరు, సో ఇలాంటి సీన్ పెడితే బాగుంటుంది అని అంటే, పక్కనే ఉన్న సముద్రాల గారు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా, ఆయన వచ్చి లేదండి ఇది ఏకంగా మనం ఒక పాటే తీద్దామంటే సరదాగా జోక్ చేస్తున్నారేమో అనుకున్నారు సావిత్రి గారు. కానీ నిజంగానే ఆవిడ టాలెంట్, అంటే వేరే వాళ్ళని అనుకరిస్తూ, అంటే ఇమిటేట్ చేస్తూ చేసేదాన్ని కూడా ఒక సాంగ్ తీసి మీరు అబ్జర్వ్ చేస్తే, అహనా పెళ్ళంట సాంగ్ లో అనుకుంటే దాని లోపల ఒక చిన్న బిట్ లో ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేస్తారు సావిత్రి గారు. ఎక్సలెంట్ గా చేసామని చెప్పి ఎస్వి రంగారావు గారే చెప్పారట ఈ విషయం. సో ఇవన్నీ షూటింగ్ లొకేషన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఆవిడ ప్యాథటిక్ లైఫ్ గురించి మనకి తెలిసిన విషయం అంటే, చాలా సాడ్ లైఫ్ ఆవిడది.
తాగుడికి బానిస అయ్యారు. 19 నెలలు కోమాలో ఉన్నారు. కోమాలో ఉన్న తర్వాత 47వ సంవత్సరంలో అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్. సో దీనికన్నా ముందు ఏంటంటే అందరికీ ఆ విషాదం జరిగిన సంఘటనలే గుర్తుంటాయి గానీ ఆవిడ సెట్‌లో ఎలా ఉండేవాళ్ళు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు గాని వాళ్ళందరికీ ఇప్పుడు కమల్ హాసన్ గారు గూడా అందరు యూనిట్ అందరితోటి లంచ్ చేసే అలవాటుంది. అంటే సెపరేట్‌గా క్యారవాన్‌లోకి విడిగా చేయకుండా అందరితో పాటు కలిసి భోజనం చేసే అలవాటు సావిత్రి గారికి కూడా ఉండేది. ఈ టైంలో ఎవరన్నా ఏదన్నా తీసుకొచ్చినా గూడా నేను పెద్ద స్టార్ హీరోయిన్‌ని అని అనుకోకుండా ఎవరన్నా తీసుకొచ్చి ఆవిడకి డైరెక్ట్‌గా బాక్స్ లోపల తెచ్చిచ్చినా గూడా చక్కగా తీసుకొని తినేవాళ్ళంట. సో అంత మంచి హెల్పింగ్ నేచర్ గూడా ఉంది. అలాగే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే గూడా వాళ్ళు గూడా ఎలాంటి డౌట్ లేకుండా వచ్చి, "అమ్మ నాకు ఈ హెల్ప్ కావాలి మీకని" చెప్పి అడిగి మరీ సావిత్రి గారి దగ్గర హెల్ప్ తీసుకునేవాళ్ళు. అలా ఆవిడ మెడలో ఉన్న చైన్స్ గానీ, బంగారం గానీ అలా చాలా మందికి చాలా సందర్భాల్లో గాజులతో సహా ఇచ్చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఆవిడకి బాగా ఇష్టమైన సబ్జెక్టు చీరలు అండ్ నగలు. అందరు ఆడవాళ్ళకి సహజంగా చీరలు, నగలు అందరికీ ఇష్టమే. బట్ ఒకసారి షాపింగ్‌కి ఎళ్లారు అనంటే 3 గంటలు, 4 గంటలు ఉండేదట. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 20, 30 శారీస్ తీసుకురాకుండా ఇంటికి వచ్చేవాళ్ళు కాదట. అలా అని మొత్తం అన్నీ కట్టుకోకపోయినా అక్కడ ఎవరికైనా నచ్చితే వాళ్ళ ఇంట్లో కజిన్స్‌కో లేకపోతే చుట్టాలకు ఎవరికైనా శారీ నచ్చింది అనంటే కట్టుకోకుండానే ఇచ్చేసేవారట. సో ఇంత మంచి మనసున్న నటి. అలాగే తెలుగు చలనచిత్రం ఉన్నంత కాలం సావిత్రి గారి నిలువెత్తు ఫోటో ఉంటుంది డెఫినిట్‌గా. ఎందుకంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ అలాంటిది. అందుకనే ఇప్పటి తరానికి కూడా మహానటి సినిమా ఆవిష్కరణ అనేది మహానటి సినిమా లోపల సావిత్రి గారి గురించి చెప్తే డైరెక్టర్ నాగశ్విన్ అద్భుతమైన సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. సో మంచి ఎప్పటికీ మంచే, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సో మరోసారి మరో మహానటితోటి ఈ ఉమెన్స్ డే రాబోతున్న సందర్భంగా మార్చి 8వ తారీఖున వీళ్ళు సమాజంలో తమ ఇంపాక్ట్ ఎలా చూపించారు, వేరే వాళ్ళకి ఎలా మార్గదర్శి అయ్యారు, ఇంకొకళ్ళకి ఒక దిక్సూచిలాగా ఎలా అయ్యారు అనేది మాట్లాడుకుందాం. అండ్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.